కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు గారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ రోజు పార్టీ కార్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి గారు మాట్లాడుతూ దోపిడీ తప్ప అభివృద్ధి చేతగాని పరిపాలన నిర్వహిస్తున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డిపై మాటలు తూటాలుగా విరుచుకుపడ్డారు. కావలి నియోజకవర్గంలో ఏదైనా ఒక్క శాశ్వత అభివృద్ధి పనిచేశారా అంటూ ఎమ్మెల్యేని నిలదీశారు. కావలిలో భారీ అవినీతి జరుగుతోందని, స్వయానా ఎమ్మెల్యేనే మూల కారణంగా దోచుకుని తింటున్నారని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ గురించి ముఖ్యంగా కావలి పట్టణం గురించి, కావలి పట్టణంలో ఏం జరుగుతుంది, ఈరోజు వైసీపీ నాయకులు కావలి మున్సిపాలిటీలో 100 ఎకరాల ఆక్రమణకు గురై ఉంది. 100 ఎకరాలు, 1-2 కాదు, సుమారు 100 ఎకరాలు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు కావలి చుట్టుపక్కల అది కాలువ గిట్ట, శ్మశానమా, డొంక, ఏది చూడట్ల, అన్ని ఆక్రమణ. ఏ అధికారికి చెప్పినా పట్టించుకున్న దాఖలు లేదు. పలు దఫాలు అధికారులు చెప్పాం. ఈడ అధికారులు ఏమైనా మాట్లాడితే కలెక్టర్లే ట్రాన్స్ఫర్ చేశారు వైసీపీ నాయకులు. రామిరెడ్డి, ఈ ఎమ్మెల్యే భోగాతం, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భోగాతం సబ్ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ ఉండే శ్రీరామ్ నాయక్ ఆర్డీఓ, ఆయన చేసే అవినీతిలు ఎన్ని 1-2 కావు. అదేవిధంగా ఈ కావలికి స్పెషల్ ఆఫీసర్లు 3 మారారు. కావలి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఈ కావలిని ఏం చేస్తున్నాడు, ఈ కావలి నియోజకవర్గాన్ని, ఈ కావలి మున్సిపాలిటీని. వీళ్ళు 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని మీరు ఎట్లా లేఅవుట్ కింద మార్చి రిజిస్టర్ చేశారు? మేము అడిగే ప్రశ్నకి సమాధానం. రిజిస్టర్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఆఫీసా? ఈరోజు కావలిలో శ్మశానాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, కాలువ గెట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, డొంకలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఎక్కడున్నారు అధికారులు? ప్రజలు గుర్తించాలి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్యాయాలు, ఈ అరాజకీయాలు, ఈ దుర్మార్గాలు, నువ్వు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలుగా ఉన్నావు, ఈ కావలిని దోచుకొని తిన్నావు. ఈ కావలి నియోజకవర్గాన్ని, ఈ కావలి మున్సిపాలిటీని ఈరోజు నువ్వు 10 సంవత్సరాలుగా నేను చేసిందంటూ ఒక పని చూపించు, చిరస్థాయిగా ఒక పని చేశాను చూపించు. నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక మగవాడు అయితే, ఒక ఎమ్మెల్యే అయితే చెప్పు. నేను సూటిగా నిన్ను అడుగుతున్నా. మేము ఈ ఆక్రమణలు, ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారి దృష్టి చేసుకోవడం జరిగింది. ఆయన దృష్టిలో ఉంది. ఏ అధికారిని, ఏ నాయకుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాబోయేది తెలుగుదేశం, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అందరూ తాట్ చేస్తామని కూడా చెప్తున్నాను. ఒక్కరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసిన అవినీతి మొత్తం బయటకు తీస్తాం. మీరు ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమణ మొత్తం లిస్టు మా దగ్గర ఉంది. బయట పెడతాం, తొందరలోనే బయట పెడతాం. మీ భోగాతం బయటికి తీస్తాం. తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిద్రపోనీదు. మీ గుండెల్లో నిద్రపోతాం. ప్రతాప్ రెడ్డి, నువ్వు చేసిన దుర్మార్గాలు అన్నీ నీ కాదు. నువ్వేం చేద్దావు? తుమ్మలపెంట రోడ్డు వేసి ఎలక్షన్కి వస్తానన్నావు, వేసావా? కొంచెమైనా సిగ్గు సేవ ఉందా నీకు? ఈరోజు కావలి మున్సిపాలిటీ ఏం చేశావు? అమృత పార్క్ ఏం చేశావు? పెద్దపాన్ బ్రిడ్జ్ ఏం చేశావు? ట్రంక్ రోడ్ ఏం చేశావు? పార్క్ ఏం చేశావు? నువ్వు దోసుకునే తప్పితే నీకు తెలుసా? ఆర్ఎండ్బి అధికారులకి కనపడలేదా? మీ రోడ్డు ఆక్రమణ కనపడలేదా? ఆర్ఎండ్బి అధికారులు చెప్పినా పట్టించుకోరు, కలెక్టర్ చెప్పినా పట్టించుకోడు. ఆర్టీఓ చూస్తే దొంగల దోపిడీ. ఏ సేనా నాయకో కనపడలేదా నీకు? ఆక్రమణ కనపడలేదా? ఈ రోజుకి గ్రామం చెప్తున్నారు, నీ కళ్ళు కనపడలేదా? మీ ఎమ్మెల్యేకి ఇంకా అభివృద్ధి తీరలేదా? ఇంకుండేది 80 రోజులు కూడా లేదు, 70 రోజులు కౌంట్ డౌన్.
స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. నీ టైం 70 రోజులే. 70 రోజులు కూడా ఇంకా నీ ఆశ తీరలేదు. ఈ రోజుకి నువ్వు కొన్ని వందల టెప్పులు ఎత్తుతున్నావు బిడ్డగుంట మండలం నుంచి. నీ ఆశ తీరలేదు. ఈ కావేలు దోసుకుని ఇంకా నీకు తీరలేదని కూడా నేను తెలియజేస్తా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరిని పోటీ చేయమంటే వాళ్ళు పోటీ చేస్తాం. నేను అడిగా, నాకు టికెట్ కావాలని చెప్పి అడిగింది వాస్తవం. నేను 2 సంవత్సరాలు కష్టపడ్డాను, నేను పోటీ చేస్తానని అడిగాను. చంద్రబాబు నాయుడు గారు చూస్తా మాట్లాడతామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఏమి చెప్తే దాన్ని శిరసావహిస్తామని తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా, 4.5 సంవత్సరాలుగా మా కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈరోజు వాళ్ళొక భయ ఆందోళన వచ్చింది. ఏందయ్యా వాళ్ళు అంటారు వీళ్ళు అంటున్నారు, మనం ఎట్టా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. మీకందరికీ అండగా నేను ఉంటాను. ఎనీ టైం మా కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చే ముందుంటాని మా కార్యకర్తకు భరోసా ఇస్తున్నాను. ఖచ్చితంగా కావలిలో మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కావలి గెలిపించుకుంటాం. తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. మా అజెండా అదే. గుర్తుపెట్టుకోండి. ఏ కార్యకర్త ఏ నాయకుడు భయపడాల్సిన పని లేదు. కొత్త వాళ్ళు రావాలి, పార్టీ బలోపేతం అవ్వాలి, గెలవాలి. వాళ్ళు వచ్చేంత మాత్రాన మనమే భయపడాల్సిన పని లేదు. పాత కార్యకర్తకి అందరికీ నేను అండగా ఉంటానని నేను అందరికీ భరోసా ఇస్తున్నాను. ఎవరు భయపడాల్సిన పని లేదు. తొందరలోనే బాబు గారు నిర్ణయిస్తారు. బాబు గారు నిర్ణయం ప్రకారం మనం నడుచుకోవాలి. మనం కావాలని అందరం పట్టుదలగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా కార్యకర్తకి అందరికీ నేను భరోసా ఇస్తున్నాను. మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.